తెలంగాణ బీజేపీ నేతల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఊపును కొనసాగించడంలో నేతలు విఫలమయ్యారని భావిస్తోంది. దీంతో పార్టీ అగ్రనేత అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ వారంలో తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలందరితో సమావేశమై ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మనకు బీజేపీకి సంబంధించి 10న అమిత్ షా రాబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక భారీ బహిరంగ సభతో పాటు ముఖ్య నాయకులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈ విషయాలైతే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ నిజంగా అమిత్ షా రావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మోడీ 2 సార్లు వచ్చి వెళ్లి డైరెక్ట్ గా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ద్వారా కాస్త బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజం అయితే వచ్చింది. అయితే కీలకంగా ఉన్నటువంటి నాయకుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వినాయక చవితి రోజు ఏదైతే వివేక్ ఇంట్లో కీలకంగా ఒక భేటీ అయితే జరిగింది. అప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ లేదా ఈటలకు సంబంధించి తను బాగానే ఉన్నా మిగతా నాయకులకు సంబంధించి ఎవరైతే ఆ రోజు పాల్గొన్నటువంటి నేతలు ఉన్నారు, వివేక్ ఉన్నారు, విజయశాంతి ఉన్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, రమేష్ రాథోడ్ ఉన్నారు, వీళ్ళంతా అప్పటి నుంచి ఇప్పటి వరకు ముభావంగానే ఉంటున్నారు. అంటే వస్తున్నారు, మేము బీజేపీ పార్టీలో ఉన్నామని చెప్పుకుంటున్నారే తప్ప కీలకంగా వ్యవహరించట్లేదు. ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే ఇప్పటి వరకు ఆయన బీజేపీలో ఉంటారా వెళ్తారా అనేది కూడా తేల్చలేదు. సో ఈ నాయకులంతా కూడా ఇప్పటికే వాళ్ళు అనుకున్నది కూడా భేటీలో కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులతో మనం మాట్లాడితే తేలేది పోయేది ఏముండదు, మనం అమిత్ షాతోనే డీల్ చేసుకుందామని వీళ్ళు అనుకున్నారు. అదేవిధంగా అమిత్ షా కూడా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడడానికి వస్తున్నారు. అంటే మనం ఉంటాము, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉంటాము, కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది, మీరు రంగంలోకి దిగండి అని ఒక భరోసా ఒకవేళ అమిత్ షా ఇస్తే వీళ్ళు క్లియర్ గా ఫీల్డ్ లోకి వచ్చేసి మళ్ళీ ఎలక్షన్ కి సంబంధించి బరిలో ఉండగలుగుతారు. లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూసుకుంటే మనం ఒక టైంలో చూసుకున్నాము, బీజేపీకి చక్కగా వలసలు వచ్చాయి, పెద్ద తలకాయలందరూ కూడా వచ్చి బీజేపీలో చేరారు. ఇంకా అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తాయని సంకేతాలు వచ్చాయి. కానీ అలాంటిది ఏది ఇప్పుడు జరగట్లేదు. ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. ఈ రోజు బీజేపీ ఆఫీస్ లో చూసుకుంటే మనకు ఈటల, అదేవిధంగా అరవింద్, అదేవిధంగా డీకేఆర్ వీళ్ళు ముగ్గురు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, స్ట్రాంగ్ గా మాట్లాడారు. కానీ మిగిలిన ఎవరైతే నాయకులు ముభావంగా ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు. అయితే అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రేపు ఎల్లుండి పదాధికారుల సమావేశం ఉంది. ఈ మీటింగ్ సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్పినటువంటి నేతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా మీటింగ్ అటెండ్ కావాలి. ఏ విధంగా ఎలక్షన్స్ కి మనం వెళ్ళాలి అనే దాని మీద చర్చించాల్సి ఉంటది. అయితే వీళ్ళందరూ వస్తారా లేదా రేపు ఎల్లుండి కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి ఒకవేళ జరుగుతున్నటువంటి సమావేశాలకు, ఇప్పుడు పార్టీ హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించి ఒకవేళ వీళ్ళంతా వచ్చి చురుకుగా పాల్గొంటే మేబీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అయితే అలాంటిది కనిపించట్లేదు. అమిత్ షా వచ్చిన తర్వాతనే ఏదైనా జరిగేటుంది. ఇంకొకటి, ఇప్పటికే అమిత్ షా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు కాస్త సీరియస్ గానే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా హోప్ పెట్టుకున్నారు, కర్ణాటక తర్వాత తెలంగాణలో కూడా ఆ రేంజ్ లో దూసుకొస్తారు అనేటువంటి సంకేతాలు వచ్చాయి. గట్టి పోటీ ఇవ్వబోతుంది బీజేపీ అని కూడా అనుకున్నారు ఒక టైంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎంత స్పీడ్ గా బీజేపీ దూసుకెళ్ళిందో అంతే స్పీడ్ గా వెనక్కి వస్తుంది. ఒక రకంగా చూపిస్తే ఆరిపోతున్న దీపమా అన్నట్టుగా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ నూనె వేసి ఒత్తి వేసి బీజేపీని వెలిగించాలి అంటే అది మోదీ, అమిత్ షాల చేతిలోనే ఉంది. ఇప్పటికే అమిత్ షా కూడా ఇక్కడ మొన్న 2 రోజుల క్రితము కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఇలా మనం అయ్యామనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. మిగిలిన నాయకులతో కూడా నేను వస్తాను, నేను మాట్లాడతాను అని చెప్పేసి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా అమిత్ షా వస్తారు. మరి అమిత్ షా వచ్చిన తర్వాత ఏమైనా సినారియో మారుతుంది. ఎందుకంటే మోడీ వెళ్ళాక పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ లో అయితే ఉత్సాహం వచ్చింది, ఆయన మాట్లాడినటువంటి మాటలతో పొలిటికల్ హీట్ పెరిగింది, బీజేపీ కూడా రంగంలో ఉంది అనేటువంటి సంకేతాలు వచ్చాయే తప్ప ఈ మిగిలిన లీడర్స్ ఎవరైతే గట్టిగా పనిచేసి వీళ్ళు ముందుంటారు, వీళ్ళైతే గెలుపు గుర్రాలు అనుకున్నారో ఆ గుర్రాలు అయితే ఇంకా పరుగు పందెంలోకి రాలేదు. మరి అమిత్ షా వచ్చిన తర్వాత అయినా వారికి ఏమైనా హామీ ఇస్తారా, ఇచ్చిన తర్వాత అయినా వీరు పరిగెత్తడానికి రెడీ అవుతారా చూడాలి. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఈ 2 రోజుల సమావేశాలు గడవడంలో మనకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత అమిత్ షా వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాగే ఉన్నారు అంటే మాత్రము ఖచ్చితంగా మరో దారి చూసుకుంటారని మనం అనుకోవచ్చు. స్వప్న, అలాగే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే దిశగా అసలు పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు?
ఖచ్చితంగా మనం బీజేపీకి సంబంధించి ప్రస్తుతము స్ట్రాంగ్ గానే ఉన్నాము. ఎందుకంటే ఒక ఒక సంకేతాన్ని అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనేటువంటి సంకేతాన్ని పంపిస్తుంది కాబట్టి ఈ తరుణంలో కాస్త మధ్యలో కూడా మనకు కవిత విషయంలో కానీ మిగతా కొన్ని విషయాల్లో ఈ సమయంలో బీజేపీ ఇంకా అగ్రెసివ్ గా ఉంటే బాగుంటుంది అనుకునే టైంలో కూడా అంత అగ్రెసివ్ గా కనిపించలేదు. చాలా సాఫ్ట్ నేచర్ లో వెళ్ళింది. బీఆర్ఎస్ కి బీజేపీకి ఎక్కడో ఏదో ఇంటర్లింక్డ్ సంబంధాలు ఉన్నాయి అనేటువంటి వార్తలు కూడా గుప్పుమన్నాయి. కానీ ఇప్పుడు అదేది కాదు అన్నట్టుగా మోడీ స్వయంగా వచ్చి కేసీఆర్ తనతో అన్నది కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేయాలి అంటున్నాను అనేటువంటి విషయాలు, అంటే పర్సనల్ గా వాళ్ళు మాట్లాడుకున్న విషయాలు కూడా బయట పెట్టడం ద్వారా మేము టీఆర్ఎస్ కి దగ్గర కాము, టీఆర్ఎస్ కి మేము ప్రత్యర్థులమే అని గట్టిగా మోదీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినా కూడా దీన్ని ఎంతవరకు తీసుకెళ్లడంలో రాష్ట్ర నాయకులు సక్సెస్ అవుతారో చూడాలి. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున చేసింది. ఇప్పుడు 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లతో పాటు ఇప్పుడు ఈ 2 రోజుల్లో నిజామాబాద్ లో కానీ మహబూబ్ నగర్ లో కానీ మోడీ ప్రారంభించినటువంటి ఏంటి పసుగోడు కానీ గిరిజన యూనివర్సిటీ కానీ లేదా రైల్వే లైన్ కి సంబంధించి కానీ ఇవైతే చిన్నవి కాదు, చాలా పెద్ద పెద్దవే వరాల జల్లులు గట్టిగానే ఇచ్చి వెళ్లారు మోదీ. సో కేంద్రం నుంచి అంటే కేంద్ర నాయకత్వం నుంచి ఓవైపు భరోసా ఇస్తున్నారు, వరాలు కురిపిస్తున్నారు, మరోవైపు ఒకరి తర్వాత ఒకరు ప్రకాష్ జవదేకర్ తో పాటు మిగిలిన ముఖ్య నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, ఇక్కడ నాయకులతో మాట్లాడుతున్నారు, ఇక్కడ క్యాడర్ ను ఉత్తేజపరుస్తున్నారు. ఎంత ఫండ్ అంటే అక్కడి నుంచి ఢిల్లీ నుంచి పూర్తి సపోర్ట్ ఉంటుంది అనేది ఒకటి చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో సమావేశాలు ఎప్పుడు మాట్లాడుకోవడము, ఇంటెలిజెన్స్ టీమ్ కి సంబంధించి కానీ అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో మనం వస్తామా లేదా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీలు చేసేసుకోవడము. సో ఇలా ఈ పనంతా కూడా హైకమాండ్ అయితే చాలా గట్టిగానే చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కలిసికట్టుగా ఉండట్లేదు. వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే ఏమైనా జరగొచ్చేమో కానీ వీళ్ళు ఎవరి దారి వాదే అన్నట్టుగా చూసుకుంటున్నారు. తమ నియోజకవర్గాల మీద కూడా పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఇంకా అక్కడ కూడా ఆలోచనల దూరంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మారితే కానీ హైకమాండ్ చేసేటువంటి పనులు ఏమైనా సఫలీకృతం కావు. అవి ఎంతవరకు అవుతాయని చూడాలి. ఇప్పుడు హైకమాండ్ మీరు అడిగిన దానికైతే గట్టిగానే అక్కడి నుంచి వస్తున్నటువంటి నిధులు మేము ఇస్తామని చెప్పడం, నిధులు ఇవ్వడము, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవాలు చేయడము, మోదీ రావడం, అమిత్ షా రావడం, కేంద్ర మంత్రి వస్తుండడం, ప్రకాష్ జవదేకర్ తో ఎప్పటికప్పుడు మీటింగ్లు జరుగుతుండడం, నాయకులు ఎప్పుడు కావాలంటే మీరు నిన్న చూసుకుంటే కూడా నైట్ మనకి కిషన్ రెడ్డికి ఉఠావుట్న కాల్ వచ్చింది. ఆయన మార్నింగ్ కల్లా ఢిల్లీ వెళ్ళిపోయారు, కేంద్ర కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. అంటే తెలంగాణకు సంబంధించి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మీరు కూడా ఆ ఇంపార్టెన్స్ ని అందిపుచ్చుకోండి అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. మొత్తానికైతే ఢిల్లీ నాయకత్వం సీరియస్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ నాయకుల్లో మాత్రం ఇంకా ఒక తాటిపైకి వచ్చి ముందుకెళ్తారు అనేటువంటి సంకేతాలు మాత్రం ఇవ్వట్లేదు. అలాగే గతంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని మార్చిన తర్వాత బీజేపీలో జోష్ తగ్గిందనే ఊహాగానాలను వినిపిస్తున్నాయి. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే మనం కూడా ఆలోచించుకుంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో చూసుకున్నాము, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ టైంలో చూసుకున్నాము. అంటే హైదరాబాద్ మనకు బీజేపీకి సంబంధించి రూరల్ ఓటింగ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం, అంటే రూరల్ ఓటింగ్ నే నమ్ముకొని ఉంది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లేదంటే కాస్త సారీ టు సే అర్బన్ ఓటింగ్ సంబంధించి కాస్త చదువుకున్న వాళ్ళు బాగా బీజేపీ. రైట్, థ్యాంక్ యూ స్వప్న.